అందరికి వందనాలండి. నా మాట వినపడుతుంది కదా? వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. సిస్టర్ జయంతి గారు, ప్రైజ్ ది లార్డ్. ఈవినింగ్ ఎవ్రీవన్, షాలోమ్. ఒక మాట ప్రార్థన చేసి మనము వాక్యంలోనికి వెళ్దాం. కృపా కనికరములు కలిగిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ సాయంకాల సమయమందు నీ పరిశుద్ధ నామమును బట్టి, మహోన్నతమైన నీ నామమును బట్టి నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ నీ సహాయము కోరి ప్రార్థిస్తున్నాం. మాకు సహాయం చేయండి. వాక్యములోనికి మేము వెళ్తూ ఉండగా మా దేవ, నీ నడిపింపును నీవు దయచేసి మా అందరితో నీవు మాట్లాడమని, మమ్ములను బలపరచుమని, మా ఆత్మీయ జీవితానికి అయా ప్రభువా మరి స్థిరత్వాన్ని తెచ్చే మాటలను మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎస్ అండి. మొట్టమొదటిగా మరి నేను అలర్ట్ అండ్ అవేక్ స్థాపించి దాన్ని నడిపిస్తూ ఉన్న సహోదరులకు ప్రాముఖ్య వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు నన్ను ఆహ్వానించి ఇక్కడ వాక్యాన్ని పంచుకోవడానికి పిలిచారు. వచ్చిన నన్ను మీరు ఎంతో ప్రేమతో ఆహ్వానించి మరి ఈ విషయంలో నాకు మరి స్వాగతం పలికినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు మనము మాట్లాడుకోబోతూ ఉన్న అంశము, ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. అది చాలా హార్డ్ అయిన సంగతి, కానీ చాలా ఈజీగా దాన్ని మనం తీసుకుంటాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సో హారబుల్, చాలా భయానకమైనది, కానీ దాన్ని సంతోషంగా అంటే చాలా హ్యాపీగా దాన్ని మనము దాని యందు మనస్సు కలిగి ఉంటాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను దేని గురించి చెప్తున్నాను. ఎవరైనా ఆలోచన చేసి చెప్పగలుగుతారా దేని గురించి మాట్లాడుతున్నాను? ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ సీరియస్ అండి. ఇట్ ఈస్ సో హార్డ్ బట్ వి టేక్ ఇట్ సో ఈజీ. అండ్ అది చాలా హారబుల్, కానీ దాన్ని మనము సునాయాసంగా జరిగిస్తూ ఉంటాం. ఏంటది అని అన్నప్పుడు కాదు పాపం, సిన్. Sin is something which is very simple, but it is very serious thing. అది చాలా సింపుల్ గా దాన్ని పెద్దగా పట్టించుకోని క్రమము మనుషులలో ఉంటది, బట్ ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్. అండ్ అది మానివేయడము, దాన్ని ఆపివేయడం అనేది చాలా కష్టంగా మనుషులు దాన్ని, లేదంటే స్వీకరించడం, ఇది పాపము, ఇది నువ్వు చేయొద్దు అంటే స్వీకరించడానికి మనం చాలా కష్టంగా దాన్ని స్వీకరిస్తాం. కానీ దాన్ని సులువుగా చేస్తాం, సులువుగా చేయడానికి మనము పూనుకుంటాం మనుషులంగా. అది చాలా హారబుల్ సంగతి, అది చాలా భయానకమైనది, కానీ దాన్ని విరివిగా మనుషులము చేస్తూ ఉంటాం. చాలా మంది అయితే పాపము అనే దాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేరు ఈ లోకంలో. చాలా మంది పాపం అనేది ఎక్కడుందండి అనే మాటలు కూడా అంటూ ఉంటారు. అయితే పాపమును ఈరోజు మనము ఒక కోణంలో చూసి, మనకు తెలియని సంగతి కాదు పాపం గురించి. క్రైస్తవులకు తెలిసినంత మంచిగా పాపం గురించి ఎవరికి తెలియదు. చాలా సంగతులు దాని మీద మనం మాట్లాడుకుంటాం. బట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టితో మనం చూసినప్పుడు అది ఏమై ఉన్నది, దానికి ఉన్న పరిస్థితి ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి తిరిగి నెమరు వేసుకొని ఆ పరిస్థితులను మన జీవితంలో ఒకవేళ లేకుండా ఉంటే బాగుండు అనే ప్రయత్నానికి మనము ముందుకు వెళ్దాం. పాపము లేని యేసు ప్రభుల వారిని మనం చూస్తాము. అయితే 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారము ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడని రాస్తుంది. Jesus has no sin, but he was made as a sin for us. ఆయనను
పాపముగా దేవుడు ఎంచుతూ వచ్చాడు. పాపము మరి దేవుని దృష్టితో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. అది దేవుడు కూడా దాని విషయమై చాలా ఆలోచన కలిగి దాని కొరకు పరిష్కారాన్ని ఆయన వెతికాడు, క్రీస్తును బట్టి మనకిచ్చాడు. అంటే అది చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టికి. ఆ సమస్య మనుషులముగా ఎటొచ్చి మనము దానిని సీరియస్ గా తీసుకోమేమో, అది దాని కాన్సిక్వెన్స్ అర్థమయ్యేంత వరకు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఆ పరిస్థితులను మనం చూస్తూ ముందుకు వెళ్దాము. నేను పాప విషయమై కొంతమంది మాటలను, ఆలోచనలు మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఏమో పారద్రోలబడిన వాడు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏమో పారవేయబడినవాడు. ఇంకొక వ్యక్తి పారిపోయినవాడు, లేదంటే పోగొట్టుకొని పోయినవాడు. నాలుగో వ్యక్తి పరిత్యజించబడినవాడు. నలుగురు సంగతులు మనము చూస్తూ మనము పాపం యొక్క ఆ స్థితిని మనం గమనించి, ఆ స్థితిని బట్టి దేవుడు మనకి ఏం చేశాడు, దానిని ఎలా చూడాలనే దాన్ని మనం చూడబోతున్నాము ఈ రాత్రికాల సమయం ముందు. నేను ఇలా నలుగురు గురించి చెప్పినప్పుడు మీకు ఎవరైనా గుర్తుకొస్తూ ఉన్నారా? పారద్రోలబడిన వాడు అన్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు మీకు? ఆదాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఆన్ ద రైట్ థింగ్. లైక్ చాలా చక్కగా మీరు చెప్పారు. పారద్రోలబడుటకు గల కారణం ఏంటండి? ఆయన ఎవరు అసలు? హూ వాజ్ హీ? ఆయన ఎవరు అన్నప్పుడు, దేవుడు ముచ్చటపడి దేవుడు తన స్వహస్తాలతో తన స్వారూప్యమందు చేసుకున్నవాడు అని వాక్యములో చూస్తాం. ఆదికాండం 3:23, లేదంటే ఆదికాండం 1:26, 27 ఈ యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు మనము ఆ వ్యక్తి విషయంలో చాలా చక్కని మాటలు అక్కడ రాయబడినాయి. ఆయన దేవుడు ఇష్టపడి చేసుకున్నవాడు. ఆయన ఏం చేశాడు అన్నప్పుడు, మీరు పాపం చేశాడండి అని మీరు సింపుల్ గా చెప్పవచ్చు. నిజమే, పాపమే చేశాడు. అయితే ఆ పాపము అనే స్థితి దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమైనదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన సెన్ చేశాడు. వై హీ హ్యాడ్ డన్ ఇట్? ఎందుకు ఆయన చేశాడు అనే క్రమంలో మనం చూసినప్పుడు ఆయన స్వచితాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేశాడు. దేవుడు తనకిచ్చిన ఆ స్వచిత్తాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేశాడు. అయితే అందును బట్టి ఆయన, నీవిక్కడ ఉండని అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని పారద్రోలబడినవాడు. అయితే ఆయన పారద్రోలబడుటకు గల కారణము పాపము, సిన్. రెండో వ్యక్తి పారవేయబడినవాడు, లూసిఫర్. ఎస్, లూసిఫర్ ఈస్ ద వన్. వాడు త్రోసివేయబడ్డవాడు, పారవేయబడ్డవాడు. ఎందు గురించి అన్నప్పుడు, పాపము అనే అంశము దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు పాపమును ఇష్టపడడు, అసహించుకుంటాడు. దేవునికి పాపం అంటే ఏమాత్రం ఇష్టం లేదు, ఆయన ద్వేషిస్తాడు. పాపం ఎక్కడున్నదో దేవుడు అక్కడ ఉండడు. దేవుడున్న చోట పాపం ఉండదు, పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. ఇది దేవునికి సంబంధించిన అంశంగా మనం చూసినప్పుడు, ఆ పరలోక సన్నిధిలో ఒక వ్యక్తి ఆలోచనలు దేవుని ఉద్దేశానికి, క్రమానికి వ్యతిరేకమైనందు వలన వాడు ఇంకేమి తలపెట్టి ఉండలేదేమో, బహుశా ఆలోచన మనసులో వచ్చిందంతే. అప్పటికి దేవుడు అది సహించక వాడిని అక్కడి నుంచి పారవేశాడు. మనము ఎజెకియల్ 28వ అధ్యాయంలో చూస్తే వాడి గురించి కొన్ని సంగతులు రాస్తున్నారు. వాడు ఏంటి అసలు, వాని ఉనికి ఏంటి అని అవన్నీ కూడా రాస్తుంటది. ఇంకా కొన్నిసార్లు మనం బాగా ఆలోచన చేస్తే, వాడు దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులలో నాయకుడుగా, దేవుణ్ణి ఆరాధించే స్థితిలో వాడు పెద్ద వ్యక్తిగా,
ఉన్నాడని వాక్యములో. తర్వాత ఇంకా వాడిని వర్ణించడానికి వాడు ఈ వాస్ ఫిట్టెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా ఒక ఆలోచనను మనము వింటూ ఉన్నాం. అంటే వాడు నడిస్తే సంగీతము మ్రోగుతుంది. అయితే అలాంటి స్థితి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు తలపెట్టిన ఆలోచన దేవునికి అయిష్టమైనది కనుక దేవుడు త్రోసివేశాడు. ఇక్కడ ఒక మాటను మీకు గుర్తు చేస్తాను నేను. అంటే దేవుడు మనల్ని కట్టడి చేసి, ఒత్తిడి చేసి, ఆయన ఇష్టానుసారంగా మనల్ని ఆక్షేపిస్తూ ఉన్నాడా? ఆ లెక్కన దేవునికి విరుద్ధంగా దేవుని ఈ ఆలోచన చేస్తే దేవునికి ఇష్టం లేదంటే దేవుడు మన మీద ఒత్తిడి చేసి, పెత్తనాన్ని చెలాయించి, అధికారపూర్వకంగా మనల్ని ఒత్తిడి చేయాలనుకుంటూ ఉన్నాడా? కాదండి. పాపము అనే దాన్ని బట్టి మనకు నష్టము, దేవుడు దాన్ని సహించుటలేదు. కనుక దేవుడు పాపమును బట్టి మనుషులను గాని, ఆ విషయములో ఆ పరిస్థితుల్లో ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు మరి దూరం పెట్టడం మనం చూస్తున్నాము. వాడు మంచి స్థలములో ఉన్నాడు, వాడు తప్పు ఆలోచన చేశాడు, అందును బట్టి వాడు త్రోసివేయబడ్డాడు. రెండవ వాడు, మొదటి వాడేమో చెయ్యొద్దన్న పని చేశాడు. మొదటివాడు చెయ్యొద్దన్న పని చేశాడు. రెండో వాడు చెయ్యవలసిన పని చేయకపోయెను. వానికి అప్పచెప్పిన పని, వాడు చేయవలసిన పనిని, క్రమాన్ని వాడు చేయకుండా అక్రమాన్ని ఆలోచించాడు. అనగా చెయ్యవలసినది చెయ్యకపోయినా, చేయొద్దన్న పని చేసిన దేవుని దృష్టిలో తప్పుగా ఎంచబడుతుంది ఈ రెండు సందర్భాల్లో. మూడవ సందర్భము, మూడవ వ్యక్తిని మీరు గుర్తుపడతారేమో చూడండి ఒకసారి. పారిపోయిన వాడు, లేదంటే పోగొట్టుకొని పోయినవాడు. ప్రాడిగల్ సన్ అంకుల్. ప్రాడిగల్ సన్. అమ్మ, మీ పేరేంట్రా? షెరిల్ రెబెకా అంకుల్. ఐఎమ్ డాటర్ ఆఫ్ ఎం ఇజ్రాయెల్. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ప్రాడిగల్ సన్. ప్రాడిగల్ సన్ గురించి మనం ఆలోచన చేస్తే, తప్పిపోయిన కుమారుడు అని వాడిని మనము వాక్యమును బట్టి చెప్తాం. ఎందుకంటే తప్పిపోయాడు కదా అని. తప్పిపోయిన కుమారుడు అని రాసింది, కానీ వాడు తప్పిపోలే, వాడు తప్పించుకొని పోయినాడు. తప్పిపోయిన వారు ఎవరంటాము? మనం ఏదైనా ఒక దారి మర్చిపోవడము, లేకుంటే ఒక విషయం నుండి తొలగిపోయి, అంటే వెళ్ళిపోయి దారి తెలియక వెళ్ళిపోతే తప్పిపోయినారండి వాళ్ళు అని అంటూ ఉంటాం. ఈ వ్యక్తి స్వయాన ఉద్దేశపూర్వకాన ఆ వ్యక్తి దారిని తప్పించుకొని పోయినాడు. తండ్రి సమక్షమును వద్దనుకున్నాడు, పారిపోయినాడు, పోగొట్టుకొని పోయినాడు. ప్రాడిగల్ అనే మాటకు మనం ఒకవేళ బాగా ఆలోచన చేస్తే అంట ఇంటెలిజెంట్ అని అర్థం. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాం. ప్రాడిజీ అని బాగా తెలివిగల పిల్లల్ని అంటూ ఉంటాం. ప్రాడిజీ అనగా చిన్న వయసులోనే టాలెంట్ ని కనపరుస్తూ 3-4 ఇయర్స్కే పియానో వాయిస్తూ, లేదంటే ఇంకేదైనా చేస్తూ ఉంటే మనం ఏమంటామంటే వారిని దట్ బాయ్ ఆర్ దట్ గర్ల్ ఇస్ అ ప్రాడిజీ అంటాం అనమాట. ప్రాడిజీ అంటే చాలా చిన్న వయసులోనే చాలా గొప్ప సంగతులు చేయగలిగిన ఆలోచనలు, లేదంటే చేష్టలు చేస్తున్న వారు అని అర్థం. ప్రాడిగల్ సన్ అంటే అదే అర్థము. ప్రాడిజీ, ప్రాడిగల్ అంటే దిస్ ఫెలో ఈజ్ సో ఇంటెలిజెంట్. He has his own mindset. He has his own kind of pattern of living. He wants to live like what he wants to. అనే పాయింట్ లో ఆయన, అయ్యా తండ్రి నాకు ఇచ్చేయి, నీవు ఇస్తావా లేదా అని తండ్రితో గొడవబడి మరి తీసుకొని తప్పిపోలేదు. వాడు మార్గమును కావాలని దాటి వెళ్ళినాడు. సో he is taking that decision with full knowledge. పూర్తి కాన్షియస్ లోనే ఆ నాలెడ్జ్, దాంతోనే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయినాడు. పారిపోయినవాడు, పోగొట్టుకొని పోయినవాడు. వారు ఎవరు అంటే మంచి స్థితిలో ఉన్న బాలుడు, చక్కటి తండ్రి సమక్షంలో ఉన్నవాడు. వాడు ఏం చేశాడు? వాడు తీసుకున్న నిర్ణయము తన తండ్రికి ఇష్టం లేనిది. తండ్రి దానిని వద్దనుకున్నది. తండ్రి, వీడు చిన్న వయస్సు గలవాడు, వీడు నా సమక్షంలో ఉండి పెద్దగా అయితే బాగుండు అని ఆశపడుతూ ఉంటే తండ్రిని కాదని వెళ్ళాడు. అయితే అందును బట్టి
ఆయన తండ్రిని విడిచి వెళ్ళినాడు గనుక పారిపోయినాడు, పోగొట్టుకొని పోయినాడు అని అంటాం. అంటే చెయ్యకూడని పని చేసిన వాడు వీడు. మొదటి ఆదామేమో చేయొద్దన్న పని చేశాడు. రెండవ వ్యక్తి మన లిస్ట్ లో రెండవ వ్యక్తి లూసిఫర్ చేయవలసినది చెయ్యకపోయినాడు. ఈ చిన్న కుమారుడు చెయ్యకూడని పని చేశాడు. చెయ్యకూడని పని చేశాడు. అందును బట్టి అది కూడా దేవుని దృష్టికి తప్పుగా ఉంది. ఎందుకు ఇది తప్పంటున్నాం మనము? ఆ పిల్లవాడు అంతా అయిపోయి చిట్ట చివరికి పందులతో సహవాసం చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఎంత దుస్థితి వచ్చింది నాకు, నేను నా ఇంట్లో పనివారు, నా తండ్రి ఇంట పనివారు నాకన్నా మంచి స్థితిలో ఉన్నారు అని బాధపడుతూ ఆయన మనస్సుకు ఒక మాట వస్తుందండి, నేను పరలోకమునకును నీకును విరుద్ధముగా పాపము చేసి తిని అనే మాట అనుకుంటాడు. అన్నాడా లేదా? తప్పిపోయిన కుమారుడు సెన్సెస్ లోకి వచ్చినాక, లేదంటే ఆ ఆలోచన అర్థమైనాక ఆ మాట అనుకున్నాడా లేదా? అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ బిడ్డడు పాపం చేశాను అనే ఒక గ్రహింపు వచ్చింది. తాను చేసింది పాపము అనే మాట తాను గ్రహిస్తున్నాడు. ముగ్గురు అయిపోయినారు. పరిత్యజించబడిన వాడు ఎవరు? పరిత్యజించబడిన వాడు ఎవరు? నాలుగో వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై, మన దుర్మార్గతల నిమిత్తమై, మన యొక్క అతిక్రమముల నిమిత్తమై ఆయన పాపముగా చేయబడ్డప్పుడు తండ్రి తన చేయి విడిచిన సందర్భమును బట్టి పరిత్యజింపబడిన వాడు అనే మాటను మనం ఆయనకు ఈ కాంటెక్స్ట్ లో మనము చెప్తున్నాం. అంటే అసలు తండ్రి, నేను తండ్రి ఒక్కడమే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అని చెబుతూ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఏమో నాకు అని ఎన్ని మాటలు ఆయన తండ్రి గురించి చెప్పాడు. కానీ తండ్రి ఒక సమయములో కుమారుని చెయ్యి విడిచినాడు అని అన్నప్పుడు దాని యొక్క సమస్య పాపమే. దేవుడు తన కుమారుడైనా గాని చేయి విడిచేస్తాడు. ఎందు గురించి? పాపమును బట్టి. దేవుని దృష్టికి పాపము బహు భయంకరమైన పరిస్థితిగా మనం చూడాలి. పాపము వలన ఏ మాత్రము ఎవ్వరును ఒక కించత్ మేలు పొందుకున్నోళ్ళు లేరండి ప్రపంచంలో. పాపము ఎవ్వరికి మేలు చెయ్యదు. ఆ అపవాది ప్రేరేపణలు, అపవాది యొక్క ఎంకరేజ్మెంట్ ఏ ఒక్కరికి కూడా మేలుకరంగా ఉండదు. ఆ సమయానికి అది హ్యాపీగాను, ఈజీగాను, పర్వాలేదన్నట్లుగా ఉండవచ్చు, కానీ దాని యొక్క పర్యవసానము ఏమాత్రము ఎవరికి మేలు చెయ్యదు అనేది మనము గ్రహించవలసిన సంగతి. ఎందుకంటే దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు. పాపమును దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే, దేవుడు పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అందు గురించి దేవుడు పాపమును అసహించుకుంటున్నాడు. తర్వాత మనము ఈ క్రమాన్ని ఫినిష్ చేయక మునుపు పాపములో ట్రాన్స్గ్రెషన్ అనే ఒక మాటను వాడబడింది. అతిక్రమములు అనే ఒక మాట ఉంటుంది పాపములలో లిస్ట్ లో మనం చెప్పుకుంటుంటే, అందులో ట్రాన్స్గ్రెషన్స్ అనే ఒక మాట ఉంటుంది. ఆ ట్రాన్స్గ్రెషన్స్ అనే మాట, ఈ అతిక్రమములు అనే వాడే మాట, ఒక పాపము, ఒక తప్పు మనము చేసి, ఇది తప్పు అని తెలిసి మళ్ళీ చేసి, అది తప్పు అని తెలిసినా మళ్ళీ చేస్తూ ఉంటే దాన్ని ట్రాన్స్గ్రెషన్స్ అంటారు. అది అతిక్రమము. తెలిసి చేస్తూ మళ్ళీ చేస్తూ, అసలు దాని విషయమై ఏమాత్రము మన లోపల కొంచెమన్నా కానీ సెన్సిటివిటీ లేని ఆ యొక్క క్రమము, అది చాలా భయంకరమైన స్థితి దేవుని దృష్టికి. అందుకే 53వ ఐజయా గ్రంథములో ఆయనకు అతిక్రమములను బట్టి ఏం జరిగిందో రాయబడి ఉంటది అక్కడ. ఆ స్థితిని మనం చూస్తాం. తర్వాత సంగతి, దేవుడు పాపమును క్షమించుటకు
దేవునికి పెనాల్టీ కావాలి. ఏదైనా చెల్లిస్తేనే తప్ప దానికి ఆయన క్షమాపణ ఇవ్వడు. వాక్యానుసారంగా ఫ్రీగా దేవుడు పాపమును సరే పోనీలే అన్నాడంట. అది ఎక్కడ వాక్యంలో లేదు అలాగా. దేవుడు తప్పకుండా దానికి ఒక రుసుము, పెనాల్టీని దేవుడు చెల్లించడానికి ఎప్పుడు తెలియజేస్తున్నాడు వాక్యంలో. అందుకొరకే యేసు ప్రభుల వారు చనిపోవాల్సి వచ్చింది. యేసు ప్రభుల వారి మరణం వెనకాల ఉన్న అనేక అంశాలలో ఒక అంశం ఏంటంటే, దేవుడు మనల్ని ఫర్గివ్ చేయడానికి, క్షమించడానికి, క్షమాపణను మనకి ఇవ్వాలంటే దేవునికి ఒక చెల్లింపు అవసరమైంది. అది క్రీస్తును బట్టి చెల్లించబడింది. కనుక దేవుడు ఫ్రీగా పాపములను క్షమించడు. దేవుడు తప్పకుండా పెనాల్టీని తీసుకుంటాడు. అయితే ఈ పాపం అనేది ఏదో మనకు ఇంతకు మునిపే తెలుసు. ఈరోజు ఈ 4 అంశాల నుంచి చూస్తూ దీని నుండి మనము రక్షింపబడుటకు, దీని నుండి రక్షింపబడే క్రమాన్ని మనం చూసినప్పుడు వాక్యంలో నుండి కొన్ని సంగతులను మనం చూసి ఈరోజు వాక్యాన్ని మనము ముగించుకుందాం. సో దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యంలో 3 అంశాలు మనం చూస్తాం. 3 అంశాలు. పాపమును అనేదాన్ని ఇంట్రడక్షన్ గా తీసుకున్నాము. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణకు సంబంధించిన దాంట్లో పాప విషయమై ఒక 3 అంశాలు మనం చూస్తాం. పాపం ఇస్ ఏ ప్రాబ్లం, దానికి సొల్యూషన్ కావాలి. యేసుక్రీస్తులో సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ఏదైతే మనకు దొరికిందో దాని విషయమై, రక్షణ విషయమై ఏ అండర్స్టాండింగ్ లో మనం ఉంటే, లేదంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నాము అని చూడడానికి ఈ 3 అంశాలు మనము విశ్లేషించబోతూ ఉన్నాం. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ సాల్వేషన్. మనందరికి తెలుసు పాపం వలన వచ్చు జీతము మరణము అని. అయితే ఆ విషయమై దేవుడు యేసుక్రీస్తునందు మనకు మంచి రక్షణ ఇచ్చినాడు. యేసుక్రీస్తులో మనకు పాప విమోచన, పాప క్షమాపణ దొరికింది. అయితే ఈ దొరికిన పాప క్షమాపణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న పాప క్షమాపణ, మనము ఏ ఉగ్రత అయితే దేవుని నుండి బయలుదేరుతుందని రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాస్తుందో, అది చెడుతనమును ఈ లోకములో కలిగి ఉండడం వల్ల దేవుని నుండి ఉగ్రత బయలుదేరి వస్తూ ఉంది అని చెప్తున్నాం కదా. ఆ ఉగ్రతను యేసుక్రీస్తు అడ్డుపడి ఆయన మీద తీసుకొని మనకు రక్షణనిచ్చాడని వాక్యం చెప్తుంది. అయితే మనం ఇప్పుడు పాప విషయమై రక్షణ మనం పొందుకున్నామంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాము. దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాము కనుక మనము తప్పించబడ్డ వారి విషయమై 3 అంశాలు చూస్తాం. ఒకవేళ తప్పించబడకపోతే ఎవరైతే పాపములోనే ఉన్నారో వారిని వెతుకుతూ ఉగ్రత వస్తూ ఉంది. ఎందుకంటే పాపమును నిర్మూలం చేయాలి దేవుని యొక్క ఉద్దేశం. పాపం అసలు ఎక్కడ కనబడకుండా చేయాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు తీర్పు దినములో చేస్తూ ఉన్న కార్యము కూడా దేవుడు తన ఇంటిని శుభ్రపరుచుకుంటున్న కార్యక్రమమే తీర్పు దినమున చేస్తాడు. ఇంకెప్పుడు ఎక్కడ పాపము కనిపించని స్థితిని దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. అది ఆ దినము కొరకు మనము ఎదురు చూస్తున్నాం. మన ప్రయాణం కూడా అటువైపు వెళ్తుంది. అయితే ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాము. రక్షణ మనకు ఉగ్రత నుండి కలిగింది. ఉగ్రత ఎందువలన మన మీదకి వస్తుంది అంటే మనము పాపములో ఉన్నాం కనుక మన మీదకి వస్తుంది. పాపము నాలో ఉన్నా, నేను పాపములో ఉన్నా, ఉగ్రత నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అయితే అంత లోపలనే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు అడ్డుపడి ఆయన నాకు ఇచ్చిన రక్షణను నాకు ఆయన తెలియజేసిండు. దేవుని ఆత్మచేత మనం అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం నుంచి విముఖులమైనాం. అందును బట్టి మనం రక్షింపబడ్డాం. సరే, పాపం నుండి విముఖులం అవుటకు మనము పశ్చాత్తాప పడవలసిన సంగతిని మనము తప్పకుండా మాట్లాడుకోవాలి. పాపం గురించి మాట్లాడేటప్పుడు పశ్చాత్తాపమును చాలాసార్లు మనము ఏడ్చి బొబ్బబెట్టి బాధపడి ఆ పాప విషయమై నొచ్చుకుంటే పశ్చాత్తాపముని అనుకుంటూ ఉంటాం. ఏడ్చి బొబ్బబెట్టి నొచ్చుకొని బాధపడితే అమ్మయ్య పశ్చాత్తాపడ్డామని అనుకుంటాం. వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదు. పశ్చాత్తాపము అనే మాటను మనం ఎలా తీసుకోవాలంటే ఆ పాపమును విడిచిపెట్టుటకు
సుముఖత కలిగి పాపమునకు విముఖత కలిగి ఉండడాన్ని పశ్చాత్తాపము అంటారు. రిపెంట్ అంటే టు టర్న్ అవే ఫ్రమ్ సిన్. మనము పాపము నుండి వైదొలుగుట, తిరుగుట, దేవుని వైపు తిరుగుట అనే దాన్ని పశ్చాత్తాపానికి మనము ఆపాదించవలసిన అర్థము. చాలాసార్లు నాకు చిన్నతనంలో పశ్చాత్తాపం అంటే బాధపడము, ఏడవడము, నొచ్చుకోవడం, అయ్యో నేను తప్పు చేశాను, ఇలా చేసి ఉండాల్సింది కాదు, నేను ఎంత పని చేశాను, ఇది ఎంత ఘోరం అయిపోయింది అనుకోవడం కాదు పశ్చాత్తాపం అంటే. ఏడవడం కాదు, దుఃఖపడడం కాదు. పశ్చాత్తాపం అంటే మానివేయడం, ఆపివేయడం అనేది మనము ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ క్రమములో 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ సాల్వేషన్ లోకి మనం వచ్చినప్పుడు ఏ సంగతినో మనం చూస్తాం. ఈ పాపము అనే ఏదైతే అంశము మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో, ఆ పాపమునకు పెనాల్టీ అవసరమై ఉన్నది అనేది మనము గ్రహించాం. అయితే గతములో దేవుడు పాప విషయమై పెనాల్టీ కట్టాడు, చెల్లించబడింది. అంటే పాపము నుండి తప్పించబడ్డాము. పాపం యొక్క పెనాల్టీని ఏమంటామండి? జరిమానా. పాపముకు నాకు చెల్లించవలసిన క్రయధనము, దానిని మనము చెల్లించవలసిన అవసరం లేకుండా చేశాడు గతములో దేవుడు. వాక్యము ఎఫెసీ 2:8 చదువుదాం. We will read Ephesians 2nd chapter 8th verse. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఏమంటున్నారు వాక్యంలో అక్కడ? రక్షింపబడి ఉన్నారు. ఎలాగా? విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. మీరు రక్షింపబడి ఉన్నారు అనే మాటను పట్టుకోండి కాసేపు. రక్షింపబడి ఉన్నారు. గతములో జరిగిన కార్యమును బట్టి మీరు రక్షింపబడి ఉన్నారు. ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ ఓవర్. సో మనము చెల్లించవలసిన పాప విషయమైన పెనాల్టీ మనం ఇప్పుడు కట్టనవసరం లేదు, చెల్లించనవసరం లేదు. అది చెల్లించబడ్డది. మనము దాని నుండి రక్షింపబడ్డాం. దేని నుండి? ఆ పెనాల్టీ కట్టే దాని నుండి రక్షింపబడ్డాం. మొదటి రక్షింపబడి ఉన్నారు అనేదానికి అలానే సపోర్ట్ చేస్తూ టైటస్ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అనే దాన్ని మనం పట్టుకుందాం. అంటే గతములో మనము రక్షింపబడిన స్థితిని ఈ 2 వాక్యాలు చెప్తున్నాయి. మనము రక్షింపబడిన స్థితి దేని నుండి రక్షింపబడ్డాము అంటే, మనము చెల్లించవలసిన పాప విషయమైన పెనాల్టీ నుండి మనము రక్షింపబడ్డాం. We are saved from the penalty of sin. First aspect of salvation is we are saved from the penalty of sin. Now we are not supposed to pay anything. మనం ఏది చెల్లించనవసరం లేదు, ఏది జరిగించనవసరం లేదు, ఏదో పొరులు దండాలు పెట్టనవసరం లేదు, లేదంటే ఇంకేది ఏది చేయనవసరం లేదు. అది జరిగించారు. దాని నుండి మనము తప్పించబడ్డాము. రక్షణలో ఒక అంశంను చూసాం. రక్షణ అనే దాంట్లో ఒక ఆస్పెక్ట్ ని చూసాం. మనము రక్షింపబడ్డాము గతములో. దేని నుండి అంటే పెనాల్టీ నుండి. 2వ అంశంలో పోదాం. ప్రస్తుతం గతంలో we are saved from the penalty of sin. Presently we are being saved from the power of sin. పాపం యొక్క శక్తి నుండి ప్రతి దినము రక్షింపబడుచున్నాము వాక్యమును బట్టి. ఎందు గురించి రక్షింపబడాలి అని అంటే,
అదిగో మనం అంటున్నాం కదా, తీర్పు దినములో దేవుడు తన ఇంటిని శుభ్రపరచుకునే కార్యక్రమం చేస్తున్నాడు గనక మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిందారహితులుగాను తన ఎదుట నిలబెట్టుకోవలసిన ఒక సమయం ఉన్నది. వాక్య ప్రకారం యూదా పత్రిక మరి చివరి వచనాల్లో ఆ మాట రాసి ఉంటుంది. ఏమంటా అంటే మనల్ని నిర్దోషులుగా ఆయన ముందు నించబెట్టుకుంటాడంట. ఇంకా మనల్ని చూస్తే మన లోపల ఏ దోషం లేని వారుగా మనము అవ్వబోతూ ఉన్నాం. అది ప్రతిదినము చేయవలసిన కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో దేవుడు మనల్ని ఉంచాడు. వీఆర్ ఇన్ దిస్ ప్రజెంట్ జర్నీలో మనము రోజు పాపము యొక్క శక్తి నుండి తప్పించబడుతున్నాం. ఇది రెండవ ఆస్పెక్ట్ ఆఫ్ ది సాల్వేషన్ ఆర్ ది రక్షణ విషయమైన రెండవ ఆస్పెక్ట్. వాక్య భాగం 1 కొరింథీ 1:18 మీ అందరికి నోటికి వచ్చిన వాక్యం భాగం ఏముందండి అక్కడ? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది కదా. ఏమంట? ఫస్ట్ ఆస్పెక్ట్ లో రక్షింపబడి ఉన్నారు, రక్షించెను అన్నాం. అంటే ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ పాస్ట్, అయిపోయింది అంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ వాక్యం ఏమంటుంది? మీరు రక్షింపబడుచున్నారని రాసింది కదా. ఈ వాక్యంలో ఏముంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడు మనకు దేవుని శక్తి రాసింది. రక్షింపబడుచున్నాము అంటే ఇంకా రక్షింపబడలేదా? మనం రక్షింపబడ్డ వారమే కదా. మరి వాక్యం అలా రాస్తుంది ఏంటంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేని నుండి రక్షింపబడుతూ ఉన్నాం? మనము ఆల్రెడీ రక్షింపబడ్డ వాళ్ళం కాదా? అవును కదా. అంటే మనం రక్షింపబడుచు ఉన్నది దేని నుండి అంటే ప్రతిదినము పాపం యొక్క యుక్తి నుండి, శక్తి నుండి, పాపం యొక్క ప్రభావము నుండి, పాపము యొక్క ఇంపాక్ట్ నుండి మనము రక్షింపబడవలసి ఉంది రోజు. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు. ఇవి రెండు తెచ్చుకున్నావా? సిస్టర్ ఆశా కమలాకర్ గారు మ్యూట్ చేసుకోండి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేని నుండి రక్షింపబడుతున్నాము రోజు అంటే పాపము యొక్క ఇంపాక్ట్. We understood what is sin. We understood the consequence of sin. Because of sin, God has to do something big and save us from it. దేవుడు ఆ పాపమును బట్టి మనల్ని ఒక గొప్ప పని ఆయన చేసి మనల్ని రక్షించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ పాపం ఇంకా అట్లనే ఉంది. పాపము నిర్మూలించబడలేదు. మీకు ఒక మాట చెప్తే మీకు ఈజీగా నేను చెప్పేది అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నా. పోలియో, అవర్ ఇండియా ఈజ్ నౌ పోలియో ఫ్రీ కంట్రీ అని అనవచ్చు కదా. కదా, కేసెస్ రిపోర్ట్ అవుతలేదు, కేసెస్ లేవు. మనము ఇప్పుడు పోలియో ఫ్రీ కంట్రీగా మనము ఎంచుకుంటూ ఉన్నాం. అంతకు ముందుకు పోలియో ఉంది, ఇప్పుడు పూర్తిగా పోలియో లేదు. మన పిల్లల్ని మనం రక్షించుకుంటూ ఉన్నాం. అంటే అలాగనే ఒక సమయం వస్తుందంట అసలు పాపం యొక్క యునికే లేకుండా. అండ్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ యూ విల్ నాట్ సీ సిన్ ఎనీవేర్. దెర్ విల్ బి నో ప్రెసెన్స్ ఆఫ్ సిన్. అలాంటి స్థితి మనకిప్పుడు లేదు. ఉంది, సిన్ ఉంది. అయితే ఆ స్థితి ఇంకా రాలేదు. సిన్ ఈజ్ స్టిల్ దేర్, ఇట్స్ ఇంపాక్ట్ ఈస్ దేర్. పాప స్వభావము నాలో ఉంది, మనలో ఉంది. మనం ఇంకా దాని చేత మనము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అయితే మనము ఆ ఇబ్బందిలో దేవుని శక్తి మనల్ని రక్షిస్తూ ఉంది రోజు. We are being saved from the power of sin every day because of God's power. How is it happening? See, first, a Christian is aware of sin and its consequence. పాపం యొక్క ఫలితము, జీతము మనం ఎరిగి ఉన్నాం, మనకు ఎరుకైంది.
ఎరుకైంది గనక పాప విషయమై మన యొక్క ఆలోచన మారింది. పాపమును అంతకు మునుపు మనము యథేచ్ఛగా ఇష్టపూర్వకంగా చేసినప్పటికీ ఇప్పుడు యథేచ్ఛగా ఇష్టపూర్వకంగా చేసే మనస్సు మనకు లేదు. కానీ మనకు తెలియకుండానే మనం వద్దనుకుంటున్నా కొన్నిసార్లు దాని ప్రభావం మన మీద పడుతూ ఉంది. పౌలు అంటాడు, నేను ఏది చేయొద్దని అనుకుంటున్నానో దాన్నే చేస్తూ ఉన్నాను, ఏది చేస్తే మంచిది అనుకుంటున్నానో అది చేయలేకుండా ఉన్నావు, ఎందుకంటే నాలో ఉన్న పాపపు స్వభావమే నన్ను చేస్తుంది అంటాడు. అంటే ఈవెన్ Paul is facing that problem, but the grace of God, the power of God is saving us every day from the power of sin. ఈరోజు మనం ఇది మాట్లాడుకుంటున్నాం, మీరు వింటూ ఉన్నారు, మనం అది ఇష్టపడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని వినడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే we don't like sin as we were yesterday. The taste of sin is not good now. దాని రుచి మనకు నచ్చట్లే. అంతకుముందుకు అది రుచికరంగా ఉండేనేమో, ఇప్పుడు అది సహించట్లేదు. కానీ దాని ఉనికి మనల్ని గాబరా పెడుతుంది ఇంకా. కానీ వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ఇట్ ఎవ్రీ డే. ఫిలిప్పి 2:12లో ఆ సెకండ్ ఆస్పెక్ట్ ని సపోర్ట్ చేస్తున్న ఒక మాట మనం చదువుకొని మూడో ఆస్పెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పి 2:12లో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షింపబడ్డ తర్వాత ఇంకా కొనసాగించేది ఏముందండి? వీఆర్ ఆల్రెడీ సేవ్డ్ కదా. వీఆర్ ఆల్రెడీ సేవ్డ్ అండ్ వై వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్? No, there is a chance that you and I may go away from it. మనము దాన్ని వద్దనుకునే ఒక సమయం రావచ్చు, దాన్ని మనము కాదనుకునే ఒక సమయం రావచ్చు. అయితే మనము కొనసాగించబడవలసి ఉంది. ఎందులో అంటే పాప విషయమై అనాసక్తిలో కొనసాగించబడాలి, పాప విషయమై విముఖతలో మనం కొనసాగించబడాలి, పాప విషయమై ఆ రుచికరమైన స్థితిని మనము వద్దనుకునే మనస్సు కలిగి ఉండుటలో కొనసాగించబడాలి. అండ్ హియర్ గాడ్ ఈజ్ గ్రేషియస్. మనం అంతకు మునుపు మన వలన అవ్వలేదు, ఇప్పుడు మన వలన అవ్వదు, కానీ దేవుడు ఆయన కృప చొప్పున ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ, అరే వాట్ యు ఆర్ డూయింగ్, అది దేవుని దృష్టిలో తప్పు కాదా అని మనల్ని మందలిస్తూ ఉన్న మన యొక్క ఆదరణకర్త తండ్రి, మన పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఈస్ కన్విక్టింగ్ అస్. ఆయన కాన్షియస్ తో ఆయన ఈస్ క్వశ్చనింగ్ అస్, అవర్ కాన్షియస్. వై డిడ్ యు డూ దిస్? బైబిల్ సేస్ సో, హౌ కుడ్ యు డూ దిస్ అని మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అయ్యో నిజమే కదా అని మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ వాట్ సిన్ ఈజ్ ల్యూరింగ్ అస్. ఏది సిన్, పాపం మనల్ని ప్రేరేపిస్తుందో దాన్ని వద్దనుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఆ విషయమై మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధనకు గురైనప్పుడు కూడా ఆయన వాక్యమును పరిశుద్ధాత్మ సహాయంతో అపవాదిని జయించాడు. సో ది సేమ్ మోడల్ మనము చేపట్టాము. ప్రభువా, ఇదిగో నన్ను శోధిస్తూ ఉంది, ఈ ఆలోచనను చాలా బాధ పెడుతూ ఉంది, నేను ఇది చేస్తే బాగుండు అనిపిస్తుంది నా మనస్సులో, మరి నీకేమో ఇష్టం లేదు నాయన, మరి నాకు సహాయం చేయి ప్రభువా అని మనము ప్రభువుతో మాట్లాడుకోవడానికి, ప్రభు సహాయము అడగడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామంటే we are saved from the sin, power of sin kada. So present we are being saved from this power of sin. Past lo we were saved from the penalty of sin, now we are being saved from the power of sin. Now the third aspect, we will be saved from the presence of sin in the future.
మనము రానున్న భవిష్యత్తులో ఇంకా పాపము యొక్క ఉనికి లేని స్థితిలోనికి, అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్తాము వాక్య ప్రకారం. నాకైతే చాలా ఆశగా ఉందండి. పాపము లేని ఒక స్థితి మానవులకు ఉండబోతూ ఉంది అంటే ఎంత ఆశ్చర్యకరమో అది. ఐ లైక్ దట్, ఐ లవ్ ఇట్, ఐ వాంట్ టు బి ఇన్ దట్ సిచ్యువేషన్. వాట్ అబౌట్ యూ? మీరేమంటారు? అదిగో ఈ పాపము, ఈ అన్యాయము, ఈ సమస్య, మనుషులు ఒక లెక్కలో లేరు, ఆ మనుషులంతా తిరుగుబాటుదారులుగా అయిపోయినారని మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఏదైతే మనము బాధపడుతూ నొచ్చుకొని మన పరిస్థితిని చూసి బాధపడుతున్నామో అలాంటిది లేని ఒక స్థితి. ప్రతి బాష్పపు బిందువు తూడ్చబడుతుంది. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఏముండదు, ఆ సంతోషం ఉంటది. అసలు ఎంత బాగుంటుందో ఆ స్థితిని ఒకసారి ఊరికే మనం ఇమాజిన్ చేస్తే మన మైండ్ కాంప్రహెండ్ చేయలేదు. నా మైండ్ అయితే కాంప్రహెండ్ చేయలేదండి. ఐ డోంట్ నో అబౌట్ యూ. పాపము లేని ఒక స్థితి ఉంటుందంటే దాన్ని చూడాలని నాకు ఆశ ఉంది. కానీ అది ఎలా ఉంటుందో అని నేను దాన్ని ఊహించి దాన్ని అర్థం చేసుకుందామంటే నా బుర్ర సరిపోతలేదు. మీరు ప్రయత్నం చేసి చూడండి. Let us come to the third aspect. We will be saved from the presence of sin. రోమా పత్రిక 13వ అధ్యాయము, Romans 13th chapter 11th verse. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అంటున్నారు. కాంట్రడిక్ట్ గా ఉంది కదా మాట. మనం ఇంతకుముందు చదివినప్పుడు దాన్ని గ్రహించి ఉండొచ్చు, ఒకవేళ దాన్ని చదువుకుంటే వెళ్ళి ఉండవచ్చు. మనము విశ్వాసులం అయినప్పటికంటే రక్షణ మనకు సమీపముగా ఉందంటే రక్షింపబడ్డామని కదా వాక్యం నుంచి మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యంలో పౌలు రోమీయులకు రాస్తే ఏమంటున్నాడు? రక్షణ మనకు సమీపంగా ఉందండి, రక్షణ మనకు సమీపంగా ఉంది, జాగ్రత్త సుమి, మేలుకగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. రక్షించబడ్డ వారిని రక్షణ దగ్గర ఉందని చెప్పడం ఏంటి? దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఫ్యూచర్ లో ది ప్రెసెన్స్ ఆఫ్ సిన్ will no more exist. దాని గురించి ఈ మాట. రక్షణ మనకు సమీపంగా ఉంది. ఇక మనం ఒక స్థితిలోకి వెళ్ళనై ఉన్నాము. ఆ స్థితిలో ఎప్పుడు ఎక్కడ పాపం యొక్క ఉనికి ఉండదు. అందుకే వాక్యములో ఇలా రాస్తుంది కదా, అపవాది వాని అనుచరులను దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడేస్తాడు, ఎందుకేస్తాడు, ఎందుకు వేయాలి అనే ప్రశ్నలు మనం వేసుకుంటే ఆ ప్రశ్నలకున్న ఆ అంశమే ఇది, మూడో అంశం. అంటే ఇంకా వాళ్ళు బంధించబడతారు, వారి ఉనికి ఉండదు, వారి పవర్ పనిచేయదు. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు అపవాది ఓడిపోయాడు కానీ వాడు నిర్మూలించబడలేదు. ఓడిపోయాడు. వాడు దేన్ని బట్టి విర్రవీగుతూ ఉండనో ఆ విర్రవీగే స్థితి పోయింది వానికి క్రీస్తుని బట్టి. ఆడు క్రీస్తుని చంపితే ఒక పని అయిపోతుంది అనుకున్నాడు. పాపం మనకు తెలియదు క్రీస్తుని చంపితే వాని పని అయిపోతుందని. అయితే ఆ స్థితి ఏదైతే వాడు ఓడిపోయిన స్థితిలో ఉండి నిర్మూలించబడలేదో, ఇదిగో నిర్మూలించబడే స్థితి ఏదైతే ఉందో దాన్నే మనము ది ప్రెసెన్స్ ఆఫ్ సిన్ విల్ బి నో మోర్ ఎగ్జిస్ట్. ఇక ఉండదు. వి విల్ నాట్ సీ ఎనీవేర్. నాలో ఉండదు, నీలో ఉండదు, ఎక్కడ ఉండదు. అంత క్లీన్, జస్ట్ లైక్ పోలియో ఫ్రీ కంట్రీ అంటున్నాం కదా. వి విల్ హ్యావ్ ఎ సిన్ ఫ్రీ లివింగ్. అండ్ వేర్ ఇట్ ఈస్, అండ్ ఇట్ విల్ బి ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎందు గురించి అంటే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో సిన్. గాడ్ ఇన్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నో సిన్. సో నో సిన్ వేర్ వి విల్ బి టేకెన్ టు దాట్ ప్లేస్. ఎక్కడైతే పాపం లేదో అక్కడికి మనం వెళ్ళనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, how privileged we are. మన ట్రావెల్, మన జర్నీ ఎటువైపు ఉందో, ఎంత ఉన్నతమైన స్థితి అది. ఇక సదాకాలము మనము జీవించనే ఉన్నది. మనము జీవిస్తున్న స్థితిలో మనకు పాపం యొక్క ఊసు లేదు.
మాట లేదు, దాని యొక్క ఉనికి లేదు. హౌ బ్యూటిఫుల్ ఇట్ మైట్ బి. మీలో ఎంతమంది అది కావాలి, దాని కొరకే నేను ఎదురు చూస్తున్నాను, అది ఎంత త్వరగా అయితే బాగుండు అని మీకు అనిపిస్తూ ఉందా? అదిగో మీతో పాటు నేను కూడా అలానే అనుకుంటున్నాను. I'm so desperately waiting that I want to see what arrangement God has done for us. దేవుడు మన కొరకు ఏమి ఆయన తయారు చేసి ఉంచాడు, అరేంజ్ చేసి పెట్టాడు, ఏ దాని కొరకు మనల్ని ఊరిస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయని నేను వచ్చి తీసుకుపోతానని చెప్పిన ప్రభు ఏ విషయమై చెప్పాడు? ఎంత బాగుంటుందో. How beautiful thing it is, see. And that's the reason we go and preach the gospel. Hey, come, my dear brother, my dear sister. See, any sinner, Jesus Christ will receive and he will save you from that sin. And పర్మనెంట్ గా ఫర్ ఎవర్ సిన్ లేని స్థితిలోకి మీరు మనం అందరం ఉంటాం. రండి అని మనం పిలుస్తూ ఉన్నాము. ప్రజలు మనల్ని ఏమనుకుంటున్నారు? చేస్తున్నాం అనుకుంటున్నారు. దే ఆర్ థింకింగ్ దట్ వీఆర్ చేంజింగ్ ద రిలీజియన్. వాళ్ళు మనం బలాన్ని పెంచుకుంటున్నాం, మెజారిటీని పెంచుకుంటూ ఉన్నాం, మన వాళ్ళు ఎక్కువ కావాలని ట్రై చేస్తున్నాం అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు మన సమస్య, మనుషులకున్న సమస్య ఏంటో తెలియదు. మనమేమో వారి మేలు కొరకు చెబుతూ ఉన్నాము, వారు దాన్ని మేలుగా ఎంచట్లేదు, అది కీడుగా ఎంచుతున్నాడు. చూడండి ఎంత రెడిక్యులస్ గా ఉందో అది. అపవాది క్రియ, లోకంలో ఉన్న పాపం యొక్క ఉనికి ఎంత భయంకరం అంటే, పాప విషయమై మీరు నేను చెబుతూ ఉన్న సువార్త, మంచి వార్త, క్రీస్తు వార్తను బట్టి ఈ లోకము ఆక్షేపిస్తూ మనల్ని ద్వేషిస్తూ ఉన్నది, మనల్ని ద్వేషిస్తూ ఉన్నది. పాపం యొక్క ఎంత భయంకరమైన వికృత రూపము చూడండి అది. సో లాస్ట్ వర్డ్స్, Jude 24th వర్డ్స్ అండి. దట్స్ వాట్ ఐ వాజ్ మెన్షనింగ్. ఆయన మనల్ని ఎలా ఉంచబోతున్నాడు అనే దాన్ని నేను మీకు చెప్పాను. యూదా పత్రిక 24వ వచనము, అది రెండు కలిసి ఉంటవి, బట్ ఐ విల్ రీడ్ బోత్. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, అంటే ఇంకా తొట్టిల్లే అవకాశం లేదంట, ఎప్పుడు తొట్టిల్లకుండా ఉంటాం, అలా ఉంచడానికి. ఆ తర్వాత తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఏమంట? తన మహిమ ఎదుట మనల్ని ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు, ఏ దోషము లేని వారముగా మనము చేయబడతామంట. ఇంకా పాపము ఎక్కడుండదు, మనలో ఉండదు. నిర్దోషులము, నిందారహితులము. యేసుక్రీస్తు ఏదైతే ఆయన స్వభావము సారూప్యం ఉందో దానికి సమానమైన సారూప్యంలోనికి మనం వెళ్ళనే ఉన్నాం. ఇంకెప్పుడు తొట్టిల్లము, ఇంకెప్పుడు పాపము చేయము. అలా చేయకుండా ఉండుట కొరకు, మనల్ని అలా ఉంచుట కొరకు, అలా కాపాడుట కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నియమము, పాప వినాశన నియమము. పాపాన్ని పూర్తిగా నశింపచేసి, and he is going to make everything sin free. And that's the reason Bible says kotta akasham, kotta bhumi, whatever they say. Why kotta ante there is no sin. ఆదామవ్వలు చేయబడ్డప్పుడు ఉన్న స్థితి ఏదైతుందో ఆ స్థితి తిరిగి దేవుడు మళ్ళీ పునరుద్ధీకరించనై ఉన్నాడు. అది మొదలు చేశాడు 3 ఆస్పెక్ట్స్ లో: పాస్ట్ గతము, ప్రజెంట్ ప్రస్తుతము, ఫ్యూచర్ భవిష్యత్తు. ఆయన ఆ పని మీద ఉన్నాడు, ఆయన దాన్ని తప్పకుండా ముగిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ది ఆర్గనైజర్స్, బ్రదర్ ఇజ్రాయెల్ అండ్ విజయ్ కుమార్ బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా చక్కగా ఆ పాపము, దాని యొక్క పర్యవసనాలు,